Hi AP News students and parents, welcome back to my channel. మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు బీడీఎస్ మరి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ థర్డ్ ఫేజ్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి ఇది రిపోర్ట్ ఎప్పుడు చేయాలి? మరి ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 కూడా అయిపోయినాయి. మన రౌండ్ 3 వచ్చేసింది. మరి రిపోర్టింగ్ అలాటెడ్ క్యాండిడేట్స్ షుడ్ కంపల్సరీ రిపోర్ట్ ఎట్ కాలేజ్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి బై 5/12/2024. మరి 5వ తారీఖు లోపు కంపల్సరీగా మీరు రిపోర్ట్ చేయాలి. ఆల్రెడీ క్లాసెస్ అయిపోయినాయి, కంపల్సరీ దీనిలో మ్యాండేటరీ అనమాట. దీనిలో మరి సీట్లు వచ్చిన వారందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరపున. అదేవిధంగా మీకు అందరికి ఎస్ఎంఎస్ వచ్చింది. అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీబడి హ్యాస్ టు డౌన్లోడ్ ది అలాట్మెంట్ ఆర్డర్. అదేవిధంగా అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ విశాఖపట్నంలో మరి ఒక సీటు రావడం జరిగింది. మరి కేర్ డెంటల్ కాలేజీ గుంటూరులో 2 సీట్లు రావడం జరిగింది. కిమ్స్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అమలాపురంలో మరి ఒక సీటు రావడం జరిగింది. మరి లెనోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రాజమండ్రిలో ఒక సీటు రావడం జరిగింది. నారాయణ డెంటల్ కాలేజీ నెల్లూరులో 2 సీట్లు రావడం జరిగింది. సెయింట్ జోసెఫ్ ఏలూరులో రావడం జరిగింది. మరి సీట్స్ వచ్చిన వాళ్ళకి అది ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఇమ్మీడియట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవ్రీబడి హ్యాస్ టు రిపోర్ట్ ది కాలేజ్. కంపల్సరీ మ్యాండేటరీగా రిపోర్ట్ చేయాలి. లేకపోతే మీరు ఆల్రెడీ వాళ్ళకి అమౌంట్ కట్టినట్టున్నారుగా, మీకు మీ ఫీజు అయితే మీకు సెక్యూరిటీ డిపాజిట్ ఏమైనా కట్టుంటే అది బ్యాక్ రాదు. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.